Hello everyone, welcome to Exam Bridge. In today's video, we will learn about the Ganga river system, India's most important river system. ముందు వీడియోస్లో మనం ఇండస్ రివర్ సిస్టమ్ అండ్ బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు క్లుప్తంగా గంగా రివర్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఎగ్జామ్కి వచ్చే జియోగ్రఫీ టాపిక్స్లో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా రాబోయే గ్రూప్ 2 ఎగ్జామ్లో 30 క్వశ్చన్స్ ఈ జియోగ్రఫీ నుంచి ఉంటాయి. సో ఫ్రెండ్స్, డోంట్ నెగ్లెక్ట్ దిస్ టాపిక్స్. అండ్ వితౌట్ డిలేయింగ్, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ది గంగా ఈజ్ ది లార్జెస్ట్ రివర్ ఎంటైర్లీ విత్ ఇన్ ద ఇండియా అండ్ వరల్డ్లో పవిత్రమైన సాక్రెడ్ రివర్స్లో ఒకటి. ఈ నది పొడవు వచ్చేసి 2525 కిలోమీటర్స్ అండ్ పరివాహిక ప్రాంతం దట్ ఈస్ బేసిన్ ఏరియా ఈజ్ అబౌట్ 8.6 lakh square kilometers that covers nearly 26% of India's land area. అందుకనే ఇండియాలోని 43% పాపులేషన్ ఈ నది యొక్క బేసిన్ ఏరియాలోనే నివసిస్తున్నారు. కమింగ్ టు ది ఆరిజిన్ ఆఫ్ గంగా రివర్, దట్ ఈస్ ఉత్తరాఖండ్లోని గంగోత్రి గ్లేషియర్ నుండి ఆరిజినేట్ అవుతుంది. మొదట దీనిని భాగీరథి అని అంటారు. అది ప్రవహిస్తూ ఎప్పుడైతే దేవప్రయాగ్ దగ్గర ఈ భాగీరథి రివర్ అలకనంద రివర్స్ కలుస్తాయో అప్పుడు దిస్ రివర్ ఈజ్ కాల్డ్ విత్ ది నేమ్ ఆఫ్ గంగా. మరి అలకనంద రివర్ ఎక్కడ నుంచి వచ్చిందంటే ఫ్రమ్ సతోపంత్ గ్లేషియర్ దట్ ఈజ్ ఆల్సో ఇన్ ఉత్తరాఖండ్. నౌ మేజర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ అలకనంద ఈస్ ధౌలిగంగా, నందాకిని, పిండార్ గంగా అండ్ మందాకిని. ఇవి ఎక్కడ కలుస్తాయంటే విష్ణుప్రయాగ్ దగ్గర ధౌలిగంగా, నందప్రయాగ్ దగ్గర నందాకిని, కరుణ్ ప్రయాగ్ దగ్గర పిండార్ గంగా అండ్ రుద్రప్రయాగ్ దగ్గర మందాకిని. ఇక భాగీరథి అండ్ అలకనంద మీట్ అయ్యే ప్లేసెస్ ఈస్ కాల్డ్ దేవప్రయాగ్. ఈ ప్రయాగ్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. 1-2 సార్లు చూసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, కమింగ్ టు ది కోర్స్ ఆఫ్ ది రివర్ ఎంటర్స్ ది ప్లేన్స్ అట్ హరిద్వార్. గంగా నది హరిద్వార్ వద్ద మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. అండ్ గంగా ప్రవహించే ముఖ్యమైన సిటీస్ ఏవంటే రిషికేష్, హరిద్వార్, కాన్పూర్, ప్రయాగ్రాజ్, వారణాసి, పాట్నా, భాగల్పూర్ అండ్ కోల్కతా. అండ్ బంగ్లాదేశ్లో గంగాని పద్మాగా పిలుస్తారు. రిమెంబర్. ఓకే, ఫైనలీ జాయిన్స్ ది బే ఆఫ్ బెంగాల్. నౌ కమింగ్ టు ది ట్రిబ్యూటరీస్ ఆఫ్ గంగా, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఆర్ రామ్గంగా, గోమ్తి, గాగ్రా, గండక్, కోసి, మహానంద. అండ్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ వచ్చేసి యమునా, తమ్సా, సన్ అండ్ పున్పున్. ది యమునా ఈజ్ ది లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ది గంగా. ఇట్ జాయిన్స్ గంగా అట్ ప్రయాగ్రాజ్. ఆ ప్లేస్ని మనం త్రివేణి సంగం అని పిలుస్తాం. ఏ క్వశ్చన్ ఫ్రమ్ హియర్, గంగా యమునాతో పాటు ఇంకో నది కూడా ఇక్కడ మెర్జ్ అవుతుంది. నేమ్ దట్ రివర్ ఇన్ ది కామెంట్ బాక్స్. ఓకే, లెట్ us డిస్కస్ అబౌట్ యమునా రివర్. యమునా నది ఉత్తరాఖండ్లోని యమునోత్రి గ్లేషియర్ వద్ద పుడుతుంది. దీని పొడవు సుమారు 1376 కిలోమీటర్స్ ఉంటుంది. మేజర్ సిటీస్ దట్ యమునా విల్ ఫ్లో ఆర్ ఢిల్లీ, మథురా, ఆగ్రా. అండ్ దీని ట్రిబ్యూటరీస్ వచ్చేసి చంబల్, బేట్వా, కెన్ అండ్ సింధ్. గంగా అండ్ బ్రహ్మపుత్ర టుగెదర్ ఫార్మ్ ది సుందర్బన్స్ డెల్టా. ఇట్ ఈస్ వరల్డ్స్ లార్జెస్ట్ డెల్టా. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా పేరు పొందింది. ఫేమస్ ఫర్ రాయల్ బెంగాల్ టైగర్. కమింగ్ టు ది మేజర్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్. ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ వచ్చేసి తెహ్రీ డ్యామ్, ఫరక్కా బ్యారేజ్ అండ్ బాన్సాగర్ డ్యామ్. అండ్ వీటి ఇంపార్టెన్స్ వచ్చేసి ఇర్రిగేషన్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్, ఫ్లడ్ కంట్రోల్ అండ్ డ్రింకింగ్ వాటర్కు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఇంపార్టెన్స్ ఆఫ్ గంగా. ఈ నది వల్ల అగ్రికల్చర్, డ్రింకింగ్ వాటర్, హైడ్రో ఎలక్ట్రిసిటీ, నావిగేషన్, టూరిజం, రిలీజియస్ సిగ్నిఫికెన్స్ అండ్ బయోడైవర్సిటీ ఇన్ని ఉన్నాయి కాబట్టి 43% పాపులేషన్ ఆర్ లివింగ్ హియర్. ఫైనలీ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఆన్ ఎగ్జామ్స్ గురించి తెలుసుకుందాం. ఆరిజిన్ ఆఫ్ ది గంగా ఈజ్ గంగోత్రి గ్లేషియర్. సౌర్స్ స్ట్రీమ్, మొదటి ప్రవాహం భాగీరథి, బికమ్స్ గంగా ఇన్ దేవప్రయాగ్. లార్జెస్ట్ ట్రిబ్యూటరీ వచ్చేసి యమునా, లార్జెస్ట్ డెల్టా వచ్చేసి సుందర్బన్స్. ప్లెయిన్స్లోకి ప్రవేశం హరిద్వార్, ఎండ్స్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. సో ఫైనలీ ఐ కవర్డ్ ఏ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ వీడియో. నా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కీప్ ది బెల్ ఐకాన్ ఆన్. That will give boost and motivate me to do more such videos. I have a question for you guys. Answer this in the comment box.
ఇలాంటి టాపిక్స్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, గ్రూప్స్ ఆఫ్ ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి అండ్ రిలేటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. సో స్టే అప్డేటెడ్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.